శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి కేతు బాగాలేడు. తర్వాత 7వ రాశిలో 6 గ్రహాలు చేరినాయి. ఈ 6 గ్రహాల వల్ల కూడా బాగా సమస్యలు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. అంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. అయితే ఈ ఏప్రిల్ నెలలో మార్చి నెల 30వ తారీఖే మనకు సంవత్సరాది రావటం చేత మార్చి 30 నుంచి కూడా సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ 30వ తారీఖు రోజున 6 గ్రహాలు ఒక చోట చేరటం వల్ల ఈ రాశి వాళ్ళకి బాగా ఇబ్బందులు, బాగా సమస్యలు రావడానికి బాగా అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కానీ, చదువుకునే పిల్లలకు కానీ, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి కానీ, మరి డబ్బు వడ్డీలకు ఇచ్చేవాళ్ళు కానీ, వడ్డీలు తెచ్చేవాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు, సమస్యలు, నష్ట కష్టాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ రాశిలో గురువు బాగున్నాడు, విద్య ఉద్యోగం బాగుంటుంది. కుజుడు బాగున్నాడు, ఆస్తులు కొనుక్కుంటానే చాలా బాగుంది. ఇది చాలా మంచి సమయం, చాలా బాగున్నది. ఇది చాలా బాగున్నప్పుడు కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఎప్పుడు కూడా మంచి చెబితే ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. చెడు అనేది చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగరీత్యా ప్రమోషన్ మంచి టైం అనుకోండి, ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ రాగానే ప్రతి సాటి ఉద్యోగస్తులు ఏమంటాడని, ఇవాళ నీకు ప్రమోషన్ వచ్చింది, నువ్వు ముందుకే వెళ్ళిపోయినావు, మరి ఇక మాతో ఉండవు కదా, మరి మాకేదైనా పార్టీ. ఏమి చేయ పార్టీ అంటే మందే విందు తాగటం. వీడు ఎప్పుడూ తాగని వాడైనా సరే, నువ్వు తాగితే కానీ మేము తాగం. నువ్వు మాకు ఇచ్చేది ఏందిరా, కంపెనీ ఉండాలి. నువ్వు మాతో కలిసి తాకపోతే మాకెందుకు నీ విందు? ఏదో నువ్వు సంతోషంగా ప్రమోషన్కి పోయినావు కాబట్టి అందరం సంతోషంగా విందు చేసుకుంటున్నాం, కానీ నే తాగను, నే బడి కట్టుకుంటానంటే కుదరదు అని. మరి తెరిచిన పిట్ట వనం వల్ల గెలిచిందిట. ఆ పిట్ట ఏం చేస్తుంది? ఏదో 2 గింజలు తినాల్సిన మొత్తం కొట్టిపోస్తుంది, పంట మొత్తం నాశనం అయిపోతుంది. అట్లాగే వీడు ఉద్యోగంలో ప్రమోషన్కి పోవటం వల్ల ఫుల్గా పడిపోయి అంత తాగిచ్చి ఇంటికి తీసుకెళ్ళి మోసుకెళ్ళి ఇంట్లో పడేస్తారు. ఇక దీని తర్వాత ఈ స్నేహితులు అవతలిపోతే వేరే తయారవుతారు. వీడు తాగడానికి సంగతి తెలుస్తుంది. అందులో తాగుబోతు బాబులంతా స్నేహితులు అవుతారు. ఇట్లా తాగి 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 ఏమవుతుంది? ఇంట్లో రూపాయి ఇవ్వకపోవటం, ఇంటికి రాకపోవటం, ఉద్యోగం కాగానే బార్లో పోవటం, కూర్చోవడం, తాగటం. సంపాదన ఇంతకుముందు సంపాదన తక్కువ ఉన్నా కూడా కుటుంబాన్ని పోషించుకుంటూ భార్యతో పిల్లలతో ఆనందంగా కాలక్షేపం చేసే వ్యక్తి పొద్దున్నే ఇంటికి పోయి స్నానం చేసి ఉద్యోగానికి బయలుదేరితే మళ్ళీ పొద్దున్నే ఇంటికి వచ్చేది, రాత్రికి ఇంటికి వచ్చేది ఉండదు. ఇట్లాంటి వల్ల ఏమవుతున్నాయి? ప్రమోషను ఎమోషన్ అయిపోయింది. ప్రమోషను ఎమోషన్ అంటే ఎక్కువైపోయింది. ఈ ప్రమోషన్ వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. విందు అనే దానికి ఒక విధానం ఉంది. ఆనందంగా ఏదో స్వీట్ పంచి పెట్టుకోవటము, నలుగురు భోజనం పెట్టుకోవటము, పెద్దవాళ్ళ గుట్టలు పెట్టడము, దేవుడికి పూజ చేయటము, మరి ఏదో వ్రతం చేసుకోవటము, తిరుపతి పోవటము, ఇట్లాంటి పనులు చేస్తే అది ప్రమోషన్. తాగటము, మరి మాంసాహారాలు తినటము, అవి అరక్కపోవటము, వాంతులు చేసుకోవటము, ఆ రోజు ఇబ్బంది పడటము. అరే ఇంతటితో కాదు కానీ ఇంకా 2 రోజులు తాగితే నీకు ఆ ఇబ్బంది ఉండదురా,
ముందు అలవాటు చేసుకో అని దగ్గర చేరి బాగా నేర్పుతారు. పుట్టిన పిల్లాడికి పాలు తాగించడం నేర్పినట్లు నేర్పి వీడు రోజు తాగి వాడు నాశనమైంది కాక యువతల వాడిని నాశనం చేస్తారు. ఇప్పుడు వస్తున్న సమస్య అంతా కూడా అదే. ఎందుకంటే కాఫీ హోటళ్ళు తగినాయి ఏమండి, మరి విందులనే వేరు, మరి ఆ గుడ్డలు కొనుక్కోవడం తగ్గేది. సాయంత్రం అయితే మరి ఎంత గుమిగూడుతున్నారో బ్రాందీ షాపుల్లో తెలియటం లేదు. ఈ బ్రాందీ వల్ల ఎంత నష్టపడుతున్నారో అర్థం కావట్లేదు. ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో తెలియటం లేదు. భార్యా పిల్లలు తిండి లేక భర్తని వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోతే ఈ పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పిల్లలు ఉండిపోయి వాడు పోయి ఇంకో తనం చేసుకొని ఏమో పుట్టింటికి పోతే నీ దిక్కు లేకపోతే ఎట్లాగే పిల్లలు లేకపోతే పని వదిలిపారి పెళ్లి చేసుకుని ఇంకోటితో సుఖంగా ఉండమని ఆ తల్లికి పెళ్లి చేస్తున్నారు. ఈ పిల్లలు తండ్రితో సంబంధం లేదు, తల్లితో సంబంధం లేదు. ఈ ముసలాడు కొన్నాళ్ళు చూస్తారు. పిల్లలకి చదువు పూర్తయ్యే లోపలే ఈ ముసలాడు పోతే ఈ పిల్లలు అనాథలైపోయి అనాథ శరణాలయాలు పోయి తల్లి ఎవరో తండ్రి ఎవరో మంచి చెప్పేవాడు ఎవడో తెలియని దుస్థితికి మనం నాశనం అయిపోతున్నాం. ఆలోచించండి. ఇది తప్ప ఒప్ప ఎవరిని నేను విమర్శించడం కాదు. తాగేవాడు కూడా ఏమనుకుంటాడు, చీ ఎదవ పని చేశాను, తాగాను, దాని పోయేవాడు పోలేక ఆ బురదలో పడ్డా, మట్టిలో పడ్డా, ఒళ్ళంతా మట్టి పూసుకున్నా, గుడ్డలంతా బురదలో తడిసిపోయినాయి. ఇంటికి పోవటానికి ఒళ్ళు తెలిసిన తర్వాత నామర్దాబడి ఒక కుక్క దూరినట్లు ఇంట్లో దూరి చీ రేపటి నుంచి మానేస్తా అంటాడు. అదేమన్నా మానేస్తాడా? మళ్ళీ తెల్లారిపోతుంది, పురుగు దురుస్తుంది, పోతాడు. ఇటువంటి వాటిని మరి ఆడవాళ్ళు చెబితే వినరు. పావలా పేడ ఇవ్వక తప్పదు కాబట్టి ఇస్తున్నాడు కాబట్టి వాడి చావు వాడి చావును వదులుతున్నారు. ఇవాళ దీన్ని ఖండించాల్సిన అవసరం అందరికీ ఉంది. కాబట్టి దీనివల్ల ఎన్నో అష్టకష్టాలు జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి. ఈ కన్యారాశి వాళ్ళకి సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. అనవసరమైన ఖర్చులు, అనవసరమైన దండగలు వస్తున్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఇది నాబోటి వాడు చెప్పేది ఎట్లా ఉంటుందంటే, తాగేవాడిని తిట్టడానికో, బ్రాందీ షాపుల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికో, లేకపోతే వాటిని ప్రమోట్ చేసే ప్రభుత్వాన్ని ద్వేషించడానికో మాత్రం కాదు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కాదు, మిగతా వాటి మీద వచ్చే పన్నులు పెంచండి, తప్పులేదు. కానీ వీటి మీద ఆదాయం వస్తుందని అందరూ పని చేయకుండా తినుబండారాల మీద రేటు పెంచండి, తప్పలేదు, తప్పదు, తింటాం. దీని మీద పెంచి దీని పనికిరానివి అమ్మి పనికిరానివి తాగి దానివల్ల దుర్మరణం పాలైపోయి కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. కాబట్టి ఇది ప్రజలు దీన్ని పట్టించుకోబోతేనే ప్రభుత్వం చేయక తప్పట్లేదు. అందరూ కోరింది ప్రభుత్వం చేస్తుంది. ఇది ప్రభుత్వం తప్పు కాదు, ఇది ప్రజల తప్పే. కాబట్టి మంచిని కోరుకునే వాళ్ళు మంచిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మంచిని ప్రోత్సహించేటట్టయితే ఈ చెడు పనులకి దూరంగా ఉండాలని అందరూ కోరుకోండి. అప్పుడు ప్రభుత్వం కూడా మన దారికి వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కష్టపడాలి, సుఖపడాలి, కష్టపడాలి, ఏది చేయాలి అనేది ఆలోచిస్తే ఇటువంటి సమయంలో మంచి ఆదాయం వచ్చే సమయంలో దుర్వ్యసనాలకు పోయో, పరస్త్రీ వ్యామోహము, మరి మధుపానం వల్ల, జూదం వల్ల, ఈ మూడింట్లో దీనివల్ల నష్టపడిపోతాం. జూదం ఆడటం, పరస్త్రీ వ్యామోహం, మరి ఈ తాగుబోతనం, ఈ మూడింట్లో నష్టపడుతున్నారు. కాబట్టి అందరూ కూడా బాగా ఆలోచించుకొని ఆదాయం వచ్చినప్పుడు జాగ్రత్త పడి ఇట్లాంటి చెడు అలవాట్లు మానుకుంటే అందరూ బాగుంటారు. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే
పరిపాలకులు కొద్దిగా ఇబ్బంది ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం. ఇదొక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళలో వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్పితే వాళ్ళ ఎగ్గులిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు, కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయినప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పనియటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.